నాన్ వెజిటేరియన్స్కి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్కి వెళ్తే చిల్లీ చికెన్ కంపల్సరీ ఆర్డర్ ఇస్తారు. సో అందుకే మీకు నేను ఇంట్లోనే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ అనమాట. శుభ్రంగా 3 సార్లు ఉప్పు నీటితో కడిగి పెట్టుకోవాలి. అలాగే ఉప్పు నీటిలోనే ఒక 10 నిమిషాల పాటు చికెన్ ముక్కలను నానబెట్టారనుకోండి, చికెన్ జ్యూసీగా ఉంటుందన్నమాట. అండ్ చికెన్ ముక్కలు కూడా అన్నీ ఈక్వల్గా ఉన్నట్టు కట్ చేసుకోండి. మీరు వాళ్ళకి చెప్పారనుకోండి చికెన్ పకోడో కన్నా చిల్లీ చికెన్ కన్నా అని చెప్తే వాళ్ళు ఈవెన్గా కట్ చేసి ఇస్తారనమాట మీకు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. అలాగే ఒక 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి, పెప్పర్ పౌడర్. కారం నేను ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఇది కాశ్మీరీ లాల్ మిర్చి అండి. ఈ కాశ్మీరీ లాల్ మిర్చి వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట చికెన్ ముక్కలకి. మనం కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఒక ఎగ్ వేసిన వల్ల చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో కంపల్సరీ ఎగ్ మాత్రం వేసుకోవాలన్నమాట. ఎగ్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టినట్టు కలుపుకోవాలన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ముందే వేసుకోవాలండి, నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. సపోజ్ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ అనమాట. బట్ కోటింగ్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదండి, కొంచెం లైట్గా ఉండాలన్నమాట. మరీ థిక్గా కోటింగ్ ఉందనుకోండి మరీ చికెన్ అనేది గట్టిగా అయిపోద్ది. సో లైట్ కోటింగ్ ఉండాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదంతా బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 30 నిమిషాల తర్వాతే మీరు ఫ్రై చేశారనుకోండి చికెన్ చాలా జ్యూసీగా క్రిస్పీగా భలే ఉంటుందన్నమాట. సో ఒక 30 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో మాత్రం చికెన్ని ఫ్రై చేయకండి, మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లోనే చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ ముక్కలు కడాయికి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకండి. సో వేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత పొంగు కొంచెం తగ్గుతుంది చూసారా, అప్పుడు మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. అండ్ చికెన్ ముక్కలు కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకండి, మీడియం సైజులో ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక జాలి గరిటె తీసుకొని అందులోని ఈ చికెన్ ముక్కలన్నీ తీసేసుకోవాలి. తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోండి. సో ఇలాగే మీరు రిమైనింగ్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ తగ్గుతుందండి, అందుకే ఫ్లేమ్ని హై చేసుకొని హీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రిమైనింగ్ చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి నేను కలర్ ఏమీ యాడ్ చేయలేదు, బట్ చికెన్ పీసెస్ మంచి కలర్ వచ్చింది కదండి. ఎందుకంటే నేను కాశ్మీరీ లాల్ మిర్చి యూజ్ చేశానండి, అది స్పైస్ తక్కువ ఉంటుంది, మంచి కలర్ వస్తుంది. మీరు కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం చూసారా, ఆయిల్ యూస్ చేయండి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కన్నా మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి చిల్లీ చికెన్. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. నేను ఇక్కడ ఒక పెద్ద పచ్చిమిరపకాయ యూజ్ చేశానండి, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే 2 యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లికాళ్ళు ఉంటుంది చూసారా, అది కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఉల్లికాళ్ళు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయలు క్యాప్సికమ్ అనేది మెత్తబడకూడదండి, క్రిస్పీగా ఉండాలన్నమాట, కొంచెం గట్టిగానే ఉండాలి. ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఉంటుంది, అంటే తెల్ల మిరియాల పౌడర్ అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ అయినా టమాటో సాస్ అయినా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, మంచి రుచి వస్తుందన్నమాట.
అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మీరు డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. అప్పుడే మంచి కలర్ వస్తుంది. ఈ సాస్లు వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇది బాగా మరగాలన్నమాట. ఈ లోపల మీరు ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఈ సాస్ మరుగుతుంది కదండి, ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. అలాగే మనం ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇది కొంచెం దగ్గరైన వరకు కలుపుతూ ఉండాలి. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే దగ్గర అయిపోద్దండి, మనకి ఇలా థిక్ సాస్ కావాలన్నమాట. సో ఇప్పుడు మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకొని ఈ సాస్లో చికెన్ ముక్కలంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలోనే ఉంచుకోవాలన్నమాట, లో ఫ్లేమ్లో మాత్రం ఉంచుకోకండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో చేశారనుకోండి మెత్తబడిపోతాయి. కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి చికెన్ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోని ఉల్లికాడలు వేసుకోండి. ఉల్లికాడలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే కొంచెం అజినోమోటో వేసుకోవాలన్నమాట. చాలా కొంచెం చిటికెడంటి వేసుకుంటే సరిపోతుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం కాదు. మీరు చూసారు కదా వీడియోలోని. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో ఎప్పుడైనా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకైనా ఇది చేసి పెడితే వారేవా అంటారు మీకు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.